తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్ష సూచనను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఎంత మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో ఏ ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ప్రజెంట్ ఏ జిల్లాలలో ఎంత మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా గరిష్ట స్థాయిలోనే ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయని చెప్పాలి. సో ఒక విధంగా నిన్న కొంచెం స్వల్పమైనటువంటి వ్యత్యాసం కనిపించినప్పటికీ నిన్నటితో పోలిస్తే ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, ఇంకా చూసుకున్నట్లయితే భద్రాచలంలో కూడా సుమారు 38.8 డిగ్రీల వరకు యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇంకా చూసుకుంటే మనకి నిజామాబాద్లో కూడా సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కొంచెం తగ్గుదల కనిపించినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే 38 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇట్లాంటి వాతావరణ సూచనలు అనేవి ఈరోజు కొనసాగి రేపటికల్లా కూడా స్వల్పంగా ఈ యొక్క హెచ్చుతగ్గులు అనేవి కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ దిశగా గాలి రాష్ట్రం మీద వీస్తుంది కనుక రేపటికల్లా కూడా ఈ వీచే గాలి యొక్క దిశ కూడా స్వల్పంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆగ్నేయ దిశ గాలులు అనేవి రాష్ట్రం వైపు వచ్చినప్పుడు ఇటు గాలిలో తేమ శాతం పెరగడంతో పాటు ఈ యొక్క రాష్ట్రం అంతటా కూడా కొన్ని జిల్లాల్లో రేపటికల్లా కూడా అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. తదుపరి కనుక చూసుకున్నట్లయితే మనకి 17వ తారీఖు నుంచి కూడా మనకి రాష్ట్రం అంతటా కూడా మనకి ఇటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం వర్ష సూచన కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్ష సూచన కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? ఒక విధంగా చూసుకున్నట్లయితే రాత్రిపూట కనుక నమోదయ్యే ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 19 డిగ్రీల నుంచి 22 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదవుతున్నాయి. సో అల్పంగా కనుక చూసుకున్నట్లయితే సిటీ శివర ప్రాంతాల్లో ఉన్నటువంటి పటాన్ చెరువు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో 19 డిగ్రీల వరకు కూడా 19.4 డిగ్రీల వరకు కూడా కొనసాగుతున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా సిటీలో కనుక చూసుకున్నట్లయితే 23 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు అనేది మనం చూడొచ్చు. వర్షాలు ఏ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అనేవి జారీ చేశారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇటు ఒక 2 ద్రోణులు అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి చూసుకున్నట్లయితే ఈశాన్య మన తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్య సరిహద్దుల్లో ఒక ద్రోణి కొనసాగుతుంటే అలాగే ఒక పశ్చిమ సరిహద్దుల్లో ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. సో ఈశాన్య ఉత్తరప్రదేశ్ మధ్య భాగాల నుంచి దక్షిణ అంతర్గత భాగాల వరకు కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. ఈ ద్రోణి అనేది ఇటు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ అంతర్గత ఒరిస్సా వరకు కూడా సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ సరిహద్దుల భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే మరత్వాడ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కూడా ఇంకొక ద్రోణి అనేది ఇది కూడా సుమారు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే అంతర్గత కర్ణాటక నుంచి చూసుకున్నట్లయితే ఇటు విదర్భ మరత్వాడ వైపు నుంచి ఇటు రాష్ట్రానికి పశ్చిమ భాగాల్లో కొనసాగడం వల్ల రేపు 15వ తారీఖున చూసుకున్నట్లయితే ఉత్తర భాగాల్లో ఈ యొక్క ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం అనేది కనిపిస్తుంది. తదుపరి కనుక చూసుకున్నట్లయితే 16వ తారీఖు కల్లా కూడా ఇటు ఉత్తర భాగాల్లోనూ తూర్పు పశ్చిమ భాగాల్లో కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి కొనసాగుతున్నాయి. సో సుమారు 17వ తారీఖు కల్లా కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక దక్షిణ భాగాలు మినహాయించి రాష్ట్రం అంతటా కూడా ఎక్కువ శాతం ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచన అనేది 18, 19 తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైతులకు సంబంధించి ఎటువంటి సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకి ఈ సమయంలో ముఖ్యంగా ఇటు ఆకుకూరలు కానీ చిరుధాన్యాలు పండించేవారు కానీ ఇంకా చూసుకున్నట్లయితే మనకి మామిడి పంట పండించే రైతులు ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క పంట పొలాల్లో ఇటు పంటకు కావాల్సినటువంటి ఎరువులు కానీ
పిచికారీ చేయడం అనేది కూడా ముఖ్యంగా కొంచెం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చేస్తుండాలి. ఇప్పటికే ఎండ తీవ్రత కూడా కమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి చూసుకుంటే పంటను కొంచెం శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఎరువులు వేసే సమయం కూడా ఉదయం 9 నుంచి 10 ప్రాంతంలో ఎరువులు అనేవి అందించడం అనేది చేస్తుండాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల కొంచెం అందించేటువంటి ఔషధ ఎరువులు కూడా కొంచెం ఆవిరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ సమయంలో చేస్తుండాలి. ఎక్కువ వీధుడుగాళ్ళు వీసేటప్పుడు మాత్రం పొలాల్లో తిరగడం అనేది కూడా చేస్తుండకూడదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా దూరంగా ఉండడం వల్ల ఒక విధంగా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది కూడా ఇటు మబ్బుల మేఘాల నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ప్రాణహానిని కలిగిస్తుంటుంది కాబట్టి ఆ సమయంలో మాత్రం కారుమబ్బు అనేది ఎప్పుడైతే ఆకాశంలో చూస్తారో ఆ సమయంలో మాత్రం చీరలో తిరగడం కానీ ఇటు శిథిలమైన భవనాల్లో ఉండడం అనేది సేద తీరడం అనేది కూడా చేస్తుండకూడదు. ఇంకా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో మాత్రం ఎలక్ట్రానిక్ డివైజెస్కి కానీ ఎక్కువగా ఎలక్ట్రానిక్ పోల్స్ ఎక్కడైతే ఎత్తైన చెట్ల దగ్గర కానీ పోల్స్ దగ్గర కూడా ఉండడం అనేది తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా సూచించడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి దాదాపు 40 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అయితే ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనని జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.